ఎంత చక్కగా వారు అందరూ కూడా ఎంతో ఆనందంతో సంతోషంతో ఉన్నారు. ఆ ఇంట్లో అంతా నిజంగా చాలా సంతోషం అనిపించింది. అలా ఉండాలి కదా. ఏముంది ఈ లోకంలో? ఏమి తీసుకొని వెళ్తా? ఇక్కడ మీటింగ్ అయిపోద్ది, ఇంటికి వెళ్తామని నమ్మకం ఉందా? చెప్పండి. అమ్మా అంబులెన్స్ ఎక్కాడంట, అమ్మ జాగ్రత్త అని చెప్పాడంట, శవాన్ని తీసుకొచ్చారంట. అది మన పని. నీటి బుడగ లాంటి, గాలిలో దూలు లాంటి, గడ్డి పువ్వు లాంటి, ఇంకేం చెప్పాలండి, నీడ లాంటి. ఏంటి అహం? ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్న యాకోబు తన్ను తాను ఎంతగా తగ్గించుకుంటున్నాడో, ప్రభువుని ఎంతగా హెచ్చిస్తున్నాడో, ప్రభువును చూపించిన యాకోబు, తన్ను తాను తగ్గించుకున్న యాకోబు తన స్వజనుల పట్ల ఒక తపన కలిగిన వాడిగా ఉన్న యాకోబు 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు? నాలుక అన్నాడు. నాలుక అన్నాడు. పాప ప్రపంచం అన్నాడు. నాలుక అగ్ని అన్నాడు. ఏంటి చెప్పండి? అగ్ని. నాలుక ఏంటంట? చెప్పండి అమ్మా. అన్న బాగున్నావు అంటే ఎట్టుంది? నువ్వు ఇంకా బతికున్నావా, సావుకు వచ్చావా అంటే ఎట్టుంటుంది? 2 నాలుగుతోనే కదా. అదే నాలుగు అక్కడే చెప్పు, నాలుగుతో స్తుతించుదురు. అదే నాలుగుతో దేవుని నామములో సృజించబడిన మానవుణ్ణి చెప్పిస్తారు. ఏమ్మా జాగ్రత్తగా అంటారు, జాగ్రత్తగా మాట్లాడు, ఆలోచించి మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావో గమనించి మాట్లాడు, తొందరపడి మాట్లాడు. ప్రభువారు ఏం చెప్పాడు? వినడానికి ఎగిరిపడాలి, మాట్లాడడానికి తొందరగా మాట్లాడితే ప్రమాదం. అవునా కాదు చెప్పండి. ఆలోచన చేయాలి. నేటి పరిస్థితులన్నీ భిన్నంగా ఉన్నాయి. 2 అన్నదమ్ములు కలిసి తగులాడుకుంటున్నారంట. బాగా అరుచుకుంటూ ఒకటి సొక్క పట్టుకొని కొట్టుకుంటా ఉన్నారు. పక్కింటి వాడు వెళ్ళి, రే మీరేందిరా అన్నదమ్ములు అలా కొట్టుకోవచ్చా అన్నారు. వాళ్ళిద్దరు కలిసి జీని కొట్టారంట. మా ఇష్టం, మేము తన్నుకుంటాం, కలుసుకుంటాం, అన్నదమ్ములు నువ్వేంద్ర చెప్పేదంట. చూశారండి ఎటుంది పరిస్థితులు? భిన్నంగా లేవు. ఇలాంటి సాదృశ్యాలు కావాలి మీకు, మీరు నవ్వాలంటే, ఆనందించాలంటే. మరి మాత కాదు, మరి ఏం చేస్తాం? ఇక తప్పకుండా చెప్పుకో. అంకులు చెప్పినట్టు అప్పుడప్పుడు కావాల్సి చెప్పాల్సి వస్తుంది. అమ్మా నాలుక అన్నాడు. నాలుక విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నాడు. 3వ అధ్యాయం అంతా అదే చెప్పాడు. మాటలు 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 మాటలు. ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎన్నడూ ఎవరు మాట్లాడలేదు. ఆయన మాతో కూడా మాటలు మాట్లాడుచున్నప్పుడు మా గుండెల్లో చెప్పండి మండుచుండలేదా? దేవుని వాక్యం అనే మాటలు చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, నెమరు వేస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు ఆ వాక్యములో ఉన్న మాధుర్యం అర్థమవుద్ది. కొంతమంది చదువుతారు కానీ ఏం అర్థం కాదు. వాడుకతో, అలవాటుతో కాదు. వినండి పిల్లారా, ఏముండాలి చెప్పండి? నోరు జాగ్రత్తగా ఉండాలి. ఏముండాలమ్మా? మా ఆవిడకు నోరు కుదరదండి అంటుంటారు. పెద్దలు అంటారంట కదా, నోరా నువ్వు మెలకు నుండు, నువ్వేమో మాట్లాడతావు, నన్ను ఈపును కొడతారు, ఈపు చెబుతుందంట నోరుకి. మాట్లాడేది నువ్వు, కొట్టేది నన్ను, ఇదేమని న్యాయమని చెప్తుందంట. అవునగా చెప్పండి. ఏమా వినండి, కొంతమంది నోరు కుదరదండి. మా ఆయనకు నోరు కుదరదు, మా అత్తకు నోరు కుదరదు, మా కోడలకు నోరు కుదరదు. కుదరాల. దేవుని నమ్ముకున్నావుగా. మారు మనసు పొందకపోతే కుదరలేదేమో, కుదరాలి. ఆలోచన చేయాలి. 3వ అధ్యాయం ఏమని చూసాం? నాలుక. 4వ అధ్యాయంలోనికి వస్తారు ఒక మాట చదివితే మంచిది. 4 చదువుతారా? 4వ అధ్యాయం 4వ వచనం ఏంటంట? చూశారండి, తలడు పైకి ఎత్తాడు అందరు. సహోదరులారా, ప్రియ సహోదరులారా, ప్రియమైన సహోదరులారా, నా సహోదరులారా అని చెప్పి చూశారండి. 4వ అధ్యాయంలో ఎంతలా మాట అన్నాడు?
ఆ మాట అంటూ దాని తర్వాత ఒక మాట చెప్పాడు, ఈ లోక స్నేహం దేవునికి వైరం. లోకముతో స్నేహించేవారు, లోకమును ప్రేమించేవారు, లోక స్నేహంలో జీవించేవారిని ముందు చెప్పిన మాట అన్నాడు. నా నోటితో ఎందుకు చెప్పాలి, మీరే చదవండి ఆ మాట. ఏమన్నాడు? ఏమో చూసారా, ఊరికి మాట వినడానికి ఎట్టుంటుంది మనకి, ఏంది అట్లా అంటున్నారు అంటాం కదా. ఎవరితో అంటున్నాడు ఈ మాట? చెదరి ఉన్న 12 గోత్రంలో వారికి చెప్తున్నాడు. మీ మనసు చెడిపోయింది, మీ క్రియలు చెడిపోయాయి, మీ నోరు చెడిపోయింది, మీ మాటలు కుదరట్లే. లోక స్నేహం కలిగి ఉన్నారు మీరు. ఏం కలిగి ఉన్నారు? లోక స్నేహం కలిగి ఉన్నారు. ఈ లోక స్నేహము దేవునికి వైరం. ఇక్కడ ఊరికి నిలబడినే ఉండాలి అనయ్యా, నేను బతకలేనయ్యా అని పాట పాడి ఆడికి వెళ్ళి సీరియల్ చూసి ఏడుతా, ఈడికొచ్చి మందిరంలో ఏడుతుంటే కుదరదు. ఆలోచన చేయాలి, ఎలా ఉన్నావు నీవు? క్లియర్గా గమనించాలి. ఉంటే పిల్లిలాగా ఉండు, లేదా కుక్కలాగా ఉండు అన్నాడంట ఒకడు. అలాగుంది. మందిరములు ఎలా ఉన్నాం? పిల్లిలాగున్నాం. బయటికి వెళ్తే ఎలా ఉన్నాం? అమ్మస అడిగిందంట పందితో, ఆకాశానికి వస్తావా? ఆకాశంలో మేఘాలు, వాతావరణం, చల్లటి గాలులు, ఆహా పరవశించి పోతావు అని చెప్పిందంట. ఎవరికి? పందికి. పంది అన్నదంట, అలాగనా అలా ఉంటుందా? అయితే ఒక చిన్న డౌటు, అక్కడ బురద ఉంటుందా అడిగిందంట. ఎక్కడికి వెళ్ళిన ఏం కావాలి దీనికి? చెడిపోయిన జీవితం, చెడిపోయిన బ్రతుకు, చెడిపోయిన హృదయం. ఇందాకలా ఒక సందర్భంలో మాట్లాడుతూ వీళ్ళంతా పరలోకానికి వెళ్తారా అంటే, ఏమోన్నా డౌటే, వెళ్తామంటున్నాంలే. ప్రభువునందు మృతి నొందిన మృతులు, యెహోవా భక్తుల మరణం. తల్లికి అన్నం పెట్టని వ్యక్తి చచ్చిపోతే పరలోకానికి పోతాడా? ఆజ్ఞలే కదా. ఆజ్ఞ ఏంటి? తల్లిని ప్రేమించాలి, తండ్రిని ప్రేమించాలి, శత్రువుని ప్రేమించాలి. శత్రువునే ప్రేమించమంటే కొడుతూ హింసిస్తూ దూషిస్తుంటే ప్రభు ఏమన్నాడు? వీరేమి చేయుచున్నారో వీరుగారు, వీరిని మనం ఎంత గొప్పలమో. ఆయన దేవుడు కాబట్టి చేశాడు, మనం ఎడ చేస్తాం? మరి చేయకపోతే పోం. మరి లోక స్నేహం యోహాను చెప్పాడు ఒక అడుగు ముందేసి, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఈ తండ్రి వలన కలిగినవి కాదు అన్నాడు. ఎవడైనా లోకమును ప్రేమించినట్లయితే తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని చెప్పాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. లోకాన్ని స్నేహించేవారిగా ఉండకూడదు. భక్తి జీవితంలో విశ్వాసములో ముందుకు సాగడానికి, విశ్వాసములో నమ్మకంగా ఉండడానికి పిల్లారా గమనించి సమస్తాన్ని విడిచిపెట్టిన మోషే మనకు కనబడుతున్నాడు. ఏమన్నాడు? అల్పకాల పాప భోగం ఎక్కడుంది? ఐగుప్తులో ఉంది. ఎక్కడ ఉంది? లోకంలో ఉంది. అల్పకాల పాప భోగం, అల్పకాల పాప భోగాలు ఉన్నాయి. అనుభవించవచ్చు, ఆనందించవచ్చు, సంతోషించవచ్చు, అక్కర్లే. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డాడు, విసర్జించాడు. అల్పకాలం స్నేహించేవారిగా, లోకమును ప్రేమించేవారిగా మనం ఉండకూడదు. నేను యూదుడను కనుక ఈ పని చేయజాలను. దానియేలు తన్ను తాను అపవిత్రపరుచుకోకూడదని దానియేలు ఉద్దేశించి, ఎంత మంచి మాట అండి, సింహాల బోనులోనికి వెళ్ళడానికైనా ఇష్టపడ్డాడు, ప్రార్థించకుండా ఉండలేకపోయాడు. వినండి, ఒక మాట ఇలా, ఒక భక్తుడు ఇలా అన్నాడు, దావీదు సింహాన్ని చీల్చాడు, సాంసోను సింహాన్ని చీల్చాడు, దానియేలు సింహాన్ని చీల్చలేదు, కానీ దానియేలుతో పాటు సింహాలు ఆల్ నైట్ ప్రార్థన చేసేయంట. ఏం చేశాయి?
నువ్వు ఒక్కడిగా ఉన్నావు, మేం కూడా నీతో పాటు ప్రభుని స్తుతిస్తామని ఆల్రెడీ ప్రార్థన చేసేయంట. సింహాల నోర్లను ఉంచాడు. ఒక అద్భుతమైన మాట 6వ అధ్యాయంలో దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. ఏ తప్పైనను ఏ నిందైనను అతనిలో కనుగొనలేకపోతిమి. అల్పకాల పాప భోగములు అసహించుకోవాలి. ఎంత విలువైనా సరే, ఎంత గొప్ప అయినా సరే, డబ్బా, ఉద్యోగమా, ఆస్త, అంతస్త, వస్త్రాల, వాహనాల, వస్తువుల, దేవుని కంటే ఈ లోకంలో ఏది మనకు గొప్పది కాదు అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. 5వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 5వ అధ్యాయం 1వ వచనంలో ధనము ధనము అని దాని గురించి చెప్పాడు. ఏంటి చెప్పండి? ధనము ధనము అని దాని గురించి చెప్పాడు. ధనవంతులు ఎలా ఉంటారు? వారి స్థితి ఏంటి? వారి విధానం ఏంటి? ఈరోజు డబ్బు ఏంటి చెప్పండి? డబ్బు 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 గుండె కొట్టుకుంటుందంట. ఏంటి డబ్బు? ఏమ్మా క్రమకొడికి రాలేదంటే డ్యూటీకి వెళ్ళా, ప్రార్థనకు డ్యూటీకి వెళ్ళా, ఆదివారం డ్యూటీకి వెళ్ళా, రానప్పుడు మందిరంలో ఉన్నా, మరి కుదరట్లే. ఎందుకు కుదురుద్ది? అదేం వస్తుందిగా. కడుపులో మండితే మోకరిస్తావు అన్నాడు ఒక ఆయన. ఏమన్నాడు? ఏమ్మా ఇలా అన్నాడు. పిల్లల సామెతల గ్రంథంలో భక్తుడు ఇలా అన్నాడు, ఆకలి అయితే దొంగిలిస్తా, కడుపు నిండితే దేవుడేవుడు అని అంట. తగు మాత్రం ఆహారం నాకు దయచేయి. కొంతమంది వారి డబ్బును చూసి, వారి ఉద్యోగాన్ని చూసి, వారి ఆస్తులు అంతస్తులను చూసి, వారి మిద్దెలు, మేడలు, పొలాలు, స్థలాలు, అందాన్ని చూసి ఎంత మురిచిపోతారండి. మొన్న నేను అలాగే వెళ్తా ఉంటే ఒక ఆయన మాట్లాడు, రే నా ఇంటి మెట్ల ఇలువ చేయవురా నువ్వు అంటున్నాడు. దేని ఇలువ అంట? మెట్ల ఇలువ చేయవురా నువ్వు. నేను పోతన్నా మట్టి మనిషివి నువ్వు అన్నా. ఏ మనిషివి? మట్టి. మెట్ల ఇలువ చేసినా చేయకపోయినా మెట్లను చూసి మురిసిపోతున్నావా? కొంతమంది ఇంట్లోకి వెళ్ళి చూస్తుండా, ఇది కిచెన్ అండి, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, ఇది సింగిల్ బెడ్రూమ్ అండి అన్నీ చూపిస్తారు. కానీ మరి లేటిన్ కూడా చూపిస్తారు, ఎందుకు అర్థం కాదు. వాష్రూమ్ చూపిస్తారు, వాష్రూమ్ ఎందుకు చూపిస్తారు అర్థం కాదు. ఇదండి ఇదండి అంటారు. చూసారండి? గొప్పగా గొప్పగా తను తాను గొప్ప చెప్పుకుంటారు. పిల్లారా గమనించాలి, ధనము అవసరమే కానీ ధనాపేక్ష మంచిది కాదు. ఇలా చెప్పాడు. మనసు విషయంలో జాగ్రత్త అన్నాడు, క్రియల విషయంలో జాగ్రత్త అన్నాడు, మాటల విషయంలో జాగ్రత్త అన్నాడు, లోక స్నేహం విషయంలో జాగ్రత్త అన్నాడు, ధనాపేక్ష విషయంలో చెప్పండి జాగ్రత్త అని చెప్పాడు. పిల్లారు గమనించాలి. ఏమన్నాడు? శ్రమలతో కూడిన భక్తి కొనసాగించాలి, క్రియలతో కూడిన భక్తి కొనసాగించాలి, జ్ఞానంతో కూడిన భక్తి కొనసాగించాలి, వినయంతో కూడిన భక్తి కొనసాగించాలి, సహనంతో కూడిన భక్తి కొనసాగించాలని చెప్పాడు. పిల్లలు 12 విభజనలు మనం చూసాం. శ్రమలలో పరీక్ష, శోధనలో పరీక్ష, వాక్యం ద్వారా పరీక్ష, ప్రేమలో పరీక్ష, క్రియలలో పరీక్ష, మాటలలో పరీక్ష, ధీరత్వంలో పరీక్ష, లోక విషయంలో పరీక్ష, దేవుని మీద ఆధారపడట్లో పరీక్ష, మన సహన విషయంలో పరీక్ష, సత్యము కొరకు పరీక్ష, ప్రార్థనలో పరీక్ష, టెస్ట్. మొదటిదేంటి? భక్తి. 2 జాగ్రత్త. 3 పరీక్ష. 3 విభజనలు చూసాం కదండి. చూసామా లేదా? ఆలోచన చేయాలి. భక్తిని జాగ్రత్తగా కొనసాగిస్తే పరీక్షలో నెగ్గుతాం. అది దాని అర్థం. ముందేం చూసాం? ఏం చూసాం? భక్తి చూసాం. తర్వాత జాగ్రత్త చూసాం. 5 అధ్యాయాలు 5 పాయింట్లు చూసామా? ముందు 5 అధ్యాయాలు 5 పాయింట్లు చూసామా? తర్వాత 5 అధ్యాయాలలో 13, 12 విభజనలు చూసామా? మొదటిది ఏంటిది? చెప్పండి అమ్మా. భక్తి అనండి. ఆ మాట అనండి. భక్తి అట్లయినా మనకేమన్నా కొద్దిగా అవలంబించదేమో. ఏంటి చెప్పండి? మొదటిది ఏంటి? భక్తిని కొనసాగించాలంటే ఏముండాలి? జాగ్రత్త. ఏముండాలి? జాగ్రత్త. పిల్లలు గమనించాలి. జాగ్రత్తగా ఉంటే ఏం చేయబడతాం? పరీక్షలో నెగ్గుతాం. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాలి. వారి వారి క్రియల చొప్పున ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు.
గడ్డిలాగుంటే, కొయ్యకాల్లాగుంటే ఏమవుతుంది? కర్రలాగుంటే ఏమవుతుంది? కాలిపోతుంది. పరీక్షలో నిలవాలి, పరీక్షలో నిలవాలి. ఆ ఉద్దేశంతో ఇలా చెప్పాడు. పిల్లారా గమనించాలి, ఈ విషయాలన్నీ చెప్తూ ఉన్నప్పుడు వారి హృదయాలలో ఒక గొప్ప కలవరం వచ్చింది. కలవరం వచ్చింది. రెండు విషయాలు చాలా ప్రాముఖ్యంగా ఆయన తెలియచేశాడు. చూస్తారు ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఏమ్మా వారిని మాట్లాడుకొని చూడమ్మా. చదవండి, చదవండి బ్రదర్. ఓకే, 22 కంటిన్యూ. అదే ఏముండి? వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు, ఓ మాట చెప్పాలని పుట్నైట్ లాంటిది అనమాట ఇది. ఈ యొక్క 5 అధ్యాయాలకు చాలా విలువైన మాట ఇది. అన్ని విలువైనవి కావా? విలువైనవే. వినువారు మాత్రమై ఉండి ఏమన్నాడు? మోసపరచుకోకండి, వాక్య ప్రకారం ప్రవర్తించాలి. వినాలి, విన్న తర్వాత వాక్య ప్రకారం. అబ్బో, కఠినమైన మాట ఇది. క్రైస్తవిజం కఠినమైన పథ్యం ఇది. వాస్తవమే. ఒక్క సీరియల్ కూడా చూడకుండా ఎట్ట బతకాలన్నా కష్టమే కదా. ఒక అబద్ధం కూడా ఆడకుండా ఎట్ట బతకమంటావు? చిన్న పొరపాటు కూడా ఉండకుండా ఎట్టుండాలి? చూపులతో, ఆలోచనలతో, క్రియలతో, ఊహలతో, ఉద్దేశాలతో, అంతరంగంలో, హృదయము అంత నిష్ఠ. మొన్న ఒక తల్లి అంటుందో, ఇంత చిన్న అబద్ధం కూడా ఆడలేవా నువ్వు? ఆలోచన చేయాలి. ఏముండాలి? వినువారుగా ఉండాలి. వినాలి, వాక్యం వినాలి, వాక్యం వినాలి, జాగ్రత్తగా వినాలి, వాక్యాన్ని వినాలి. అందుకే చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథములో ఇలా చెప్పాడు, చెవు గలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాట ఏమనగా వినుగాక. వినాలి, 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 వినాలి. ఈడు వెనకొచ్చాడన్నా, వెనకనే ఎంత పని. ఏమ్మా సరిగా చదవట్లేదంటే ఏం చేయట్లే? స్కూల్లో చెప్పిన బోధలన్నీ ఏం చేయట్లే? వినట్లే. తల్లిదండ్రులు చెప్పిన మాట విని పెళ్లి చేసుకోవట్లే, సొంత పెళ్లి చేసుకున్నాడు. ఏం చేయలేవాడు? ఏనట్లే. చెప్పండి అమ్మా, ఎంతమంది లేరు బ్యాచ్? నువ్వు వినవురా, నువ్వు బాగుపడవురా, నువ్వు ఇంతేరా, అంతే. మరి ఎంత గొప్ప మనసు కలిగిన వాడండి యాకోబు. ఇలా చెప్పాడు, మీరు వినువారు మాత్రమై ఉన్నారు. మన పితరులు అనేక రీతిలుగా చెప్తూ వచ్చారు. ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, యాజకుల ద్వారా, లేవీల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. వారి ద్వారంగా బోధిస్తూ వచ్చాడు. వెనక వచ్చారు. నేటి ద్వారా, కుమారుని ద్వారా మనతో అయినా వెనక వచ్చారు. ఒకే మాటను పదే పదే వినిపిస్తున్నటువంటి కారణం ఏంటి? సవరించుకోవాలి, సరిచేసుకోవాలి, చక్కదిద్దుకోవాలి. 1వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని యొక్కయు యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశంలో చెదరి ఉన్న, ఒక్క మాటను గుర్తుపెట్టుకోండి, తన స్వజనులు, తన యూదా జాతి వారు ఆయన ప్రభులో స్థిరంగా ఉండాలి. అది వారి ఉద్దేశం. బహుశా అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో స్టెఫను మరణం తర్వాత చెదిరిపోయిన 12 గోత్రముల వారు ఆ స్థితిలో ఉన్నప్పుడు రాశాడేమో అని చరిత్రాధారంగా ఆ మాటను మనం చూడగలం. వారిలో సరైన స్టెబిలిటీ లేదు, సరైన స్థిరత్వం లేదు. అందుకే మాట్లాడుతూ వచ్చాడు. 12 గోత్రముల వారికి, భక్త కోటికి. ఏ కోటి? భక్త కోటి అంటే మనం ఉన్నావా? చెప్పండి. ఇక అంతమంది ఉన్న మనకి చెప్పండి, బుద్ధి కలగడానికి ఏమి లేదు. మనకి బుద్ధి లేదు. అందుకే చెప్పాడు, నీకు బుద్ధి లేదురా. కొంతమంది నాకు బుద్ధి లేదు, నాకు బుద్ధి లేదు. వాస్తవాన్ని ఒప్పుకోవయ్యా, ఒప్పుకోవమ్మా. ఒప్పుకోరు కొంతమంది. వినండి అమ్మా, మనం చూడగలం 10 మంది సిద్ధపడినట్టున్నారు. పెళ్లి కుమారు అందరు సిద్ధపడ్డట్టే ఉన్నారు. ముసుగులు వేసుకున్నారు, డీటీలు ఉన్నాయి, ఒత్తులు ఉన్నాయి. పెళ్లి కుమారుడు వచ్చిండు రైట్ అందరు సిద్ధపడ్డారు.
5 మంది ఎలుగుతున్నాయి, 5 మంది ఇటు అంటుండేవి. మాకు కొద్దిగా మన కుదరదు, మీకు మాకు సరిపోదు, ఇది మీ ఆరిపోతాయి మా ఆరిపోతాయి, మేమన్నా ఎలుగుతూ పోవాలి. అందరూ ఒకటే గుంపులు ఉన్నారు. ఆలోచన చేయాలి. విజయవాడ ఈ పప్పులమిల్లి క్రిస్టియన్ అసెంబ్లీకి చేరి వచ్చిన, ఈ సభలలో చేరి వచ్చిన నా ప్రియ తల్లిదండ్రులారా, సిద్ధపడ్డామా? ఇంటులే వినువారు మాత్రమే ఉండి వాక్య ప్రకారము జీవించకపోతే నష్టపోతావు. చదరి ఉన్నా చెప్పండి 12 గోత్రముల వారికి. మళ్ళా చెప్తున్నా, ఒక గోత్రానికి చెప్పలే, 12 గోత్రముల వారు కూడా ఈపు చూపించిన వారే ప్రభుకి. ప్రారంభ దశ నుండి కూడా నొప్పించిన వారే, దుఃఖపరిచిన వారే, బాధ పెట్టిన వారే. వారు ఐగుప్తులో నుండి తిరిగి అరణ్య ప్రయాణములో రాజులను దుఃఖపెట్టారు, యాజకులను దుఃఖపెట్టారు, లేవీయులను దుఃఖపెట్టారు, న్యాయాధిపతులను దుఃఖపెట్టారు. ప్రభువారి లోకానికి వచ్చినప్పుడు ప్రభువారిని కూడా దుఃఖపెట్టారు. ప్రభువారిని కూడా చెప్పండి ఆయనను సంహరించవాలని ఆలోచన చేస్తూ వచ్చారు. ఎప్పుడు పట్టుకోవాలని చూస్తూ వచ్చారు. ఆయనను అప్పగించాలని చూస్తూ వచ్చారు. తగు ఏదో కనిపెట్టుతూ వచ్చారు. ఆలోచన చేయాలి. అందుకే యాకోబు గారు ఆలోచన చేసి భక్త కోటికి పత్రిక రాశాడు. చదరి ఉన్నా చెప్పండి 12 గోత్రముల వారికి అన్నాడు. పౌలు గారిలో కూడా ఒక తపన ఉంది. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష అన్నాడు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అమ్మా, నువ్వు రక్షణ పొందావు. నీ భర్త రక్షణ పొందాడా? నీ పిల్లలు రక్షణ పొందారా? నీ తల్లిదండ్రులు రక్షణ పొందారా? నీ అన్నదమ్ములు రక్షణ పొందారా? నీవు పొందిన రక్షణను నీ కుటుంబ సభ్యులు పొందేవారిగా ఉన్నారనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఆలోచన చేయాలి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 4వ వచనంలో అన్నాడు, మొదట నీ ఇంటి వారి ఎడల భక్తిని కనుపరచాలన్నాడు. భక్తిని ఇంటి వారి ఎడల కనపరచాలి. ఎక్కడ చెప్పండి? ఎక్కడ కనపరచాలి? బైబిల్ మూసేసాడు చూడండి. ఇక ఎక్కడ కనపరచాలి? ఇంటి వారి ఎడల. వాక్యము లేకుండానే నీ పవిత్ర ప్రవర్తనను బట్టి, నీ నడవడిని బట్టి నీ భర్తను రాబొచ్చు. మారు మనసు పొందని నీ భర్త, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ అత్తమామగారు ప్రభు దగ్గరికి రావాలి. అది దేవుని వాగ్దానం. నీవు నీ ఇంటివారు చెప్పండి రక్షణ పొందుతారు. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు. యెహోషువనుడు నేనును నా ఇంటివారు. నీకు వద్దా ఈ మాట? ఒక చెడిపోయిన స్త్రీ, ఒక పాడైపోయిన స్త్రీ, అయ్యా నేను నిజముగా మీకు ఆనవాళ్ళు చూపిస్తే నా ఇంటివారు, నా తండ్రి ఇంటివారు. తలలోంచని కళ్ళమని ప్రార్థన చేద్దాం. ఉన్న పాటను ఉన్న చోటున దేవుని పాదాలు పట్టుకుందాం. నేను నిజముగా మీకు ఆనవాళ్ళు చూపిస్తే నా తండ్రి ఇంటివారు, నా తల్లి ఇంటివారు కూడా ఈ ఉపత్తి నుండి తప్పించు. ఒక చెడిపోయిన స్త్రీయే, ఒక పాడైపోయిన స్త్రీయే, పాపమనే ముద్ర వేశారు, శరీరాన్ని అమ్ముకొని బ్రతుకుతున్న స్త్రీయే. కానీ దేవుడు తన కృపచేత, ఆ తల్లి ప్రేరణ వలన, ఆ తండ్రి ప్రాధేయపడటం వలన, వెర్రని దారం తన ఇంటికి కట్టుకొనటం వలన తన ఇంటి వారిని, తన తండ్రి ఇంటి వారిని, తన తల్లి ఇంటి వారిని రక్షించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆలోచన చేయాలి. చెదరి ఉన్న 12 గోత్రముల వారికి ఇంటి వారిల భక్తిని కనుపరచాలి. తల్లి ఆలోచన చేయి. నీలో ఈ మంచి లక్షణాలు కలిగిన వ్యక్తిగా ఉంటే, నీ మనసు బాగుంటే, నీ హృదయం బాగుంటే తప్పక నీ కుటుంబ సభ్యులు గుర్తెరుగుతారు. నీ క్రియలు బాగుంటే నీ కుటుంబ సభ్యులు మారు మనసు పొందడానికి వీలవుతుంది. నీ నోరు బాగుంటే, నీ మాటలు మృదువుగా ఉంటే, లోక స్నేహం నీలో కనబడకపోతే, ఈ లోకములో ఉన్న వాటిని నువ్వు ప్రేమించకుండా ఉంటే వారు ప్రభు సన్నిధికి రావడానికి వీలవుతుంది. ఇంకెవరైనా యేసు ప్రభు నమ్మకపోతే, యేసు రక్తంలో కడగబడకపోతే
ఇదే మిక్కిలి అనుకూల సమయము గుర్తిరిగి రక్షకుడైన ప్రభుని హృదయంలో చేర్చుకోండి. రక్షణ పొందినవారు ప్రభు సన్నిధిలో ప్రాధేయపడండి. యాకోబు వలె చెదరి ఉన్న తన స్వజనులు, చెదరి ఉన్న తన రక్త సంబంధులు, చెదరి ఉన్న తన యూదా జాతి వారు ప్రభులో స్థిరపడాలి, ప్రభు మహిమలో ముందుకు సాగాలని తపన కలిగిన వాడిగా ఈ పత్రికను రాశాడు. అట్టి తపన కలిగిన వారిగా నీవు పొందిన రక్షణను నీ కుటుంబ సభ్యులకు ప్రభు అనుగ్రహించాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన తండ్రి, మీరంతైనా నమ్మదగిన దేవుడు, మీ రక్షణ సువార్త సభలలో మీరు పలుకుతున్న వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. యాకోబు పత్రికలోని కొన్ని మాటలు మా ముందుకు తీసుకొని వస్తున్నారు, మీకు స్తోత్రాలు. విన్న మాటలు మా పిల్లల హృదయాలలో ఉంచండి తండ్రి. యాకోబు పత్రికలో ఉన్న సారాంశం గుర్తిరగడానికి నీ కృప అనుగ్రహించండి. భక్తి, జాగ్రత్త, పరీక్ష ఆయన కలిగిన వారిగా జీవించడానికి నీ కృపను ప్రసాదింపచేయమని, నమ్మిన వారిని బలపరచండి, నమ్మని వారు నమ్ముకోవడానికి నీ కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. జాన్ బాబు వచ్చారా? ఎనభై 86వ పాట, 686వ పాట. పుస్తకాల్లో కొన్ని నెంబర్లు కూడా తేడా ఉన్నాయి, వేరు వేరు పుస్తకాలు ఉన్నాయి. పాపహరణం నీకిదే తరుణం, క్రీస్తేసే శరణం. పాపహరణం నీకిదే తరుణం, క్రీస్తేసే శరణం. పాపహరణం నీకిదే తరుణం, క్రీస్తేసే శరణం. రక్త ప్రోక్షణం గ్రహ విమోచనం, ముక్తికి మూలమిదే. యుగముల నాథ జగదధినేత, యుగముల దాత జగదధినేత. నిగమముక్కు కరుణా ప్రదాత, ఆగమనాదుత. పాపహరణం నీకిదే తరుణం, క్రీస్తేసే శరణం. ధవళవర్ణుడు రత్నవర్ణుడు, అతి సుందరుడు యేసు. ధవళవర్ణుడు రత్నవర్ణుడు, అతి సుందరుడు నా యేసు. అతి వికారిగా ఆ కల్వరిలో, అతి వికారిగా ఆ కల్వరిలో, హతుడై బ్రతికెనుగా
పతితుల సుతులను చేసెనుగా. పాపహరణం నీకిది తరుణం, క్రీస్తే శరణం. వేలు పదివేల పురుషులలో ఎత్తును మించిన నా యేసు. వేలు పదివేల పురుషులలో ఎత్తును మించిన నా యేసు. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు, బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు క్రీస్తునందే గలవు. సమస్తము క్రీస్తునందే గలవు. పాపహరణం నీకిది తరుణం, క్రీస్తే శరణం. ఈ శుభదినమే నీ ప్రభు పిలచిన్, జాలము చేయకురా. ఈ శుభదినమే నీ ప్రభు పిలచిన్, జాలము చేయకురా. ఆ మహోగ్రత అగ్నిబాధలు, ఆ మహోగ్రత అగ్నిబాధతో అల్లాగుట తగదు. ఈనాడు రక్షణ పొందుమురా. పాపహరణం నీకిది తరుణం, క్రీస్తే శరణం. రక్త ప్రోక్షణం, గ్రహ విమోచనం, ముక్తికి మూలమిదే. యుగముల దాత జగదధినేత, యుగముల దాత జగదధినేత. నిగమము కరుణా ప్రదాత, ఆగమనాదూత. పాపహరణం నీకిది తరుణం, క్రీస్తే శరణం. క్రీస్తే శరణం. అండి